Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss problems on time and work. Question number 17. Kamala can do a work in 15 days. Vimala is 50% more efficient than Kamala. The number of days Vimala will take to do the same work is. Kamala can do a work in how many days? And 15 days. It is related to efficiency type problems అండి. సో కాన్సెప్ట్ ఒకసారి చూసుకున్న తర్వాత ఈ క్లాస్ వినండి. కమలా కెన్ డూ ఏ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అండి? 15 days. సో 2 persons ఇచ్చారు, కమలా అండ్ విమల. సో కమలా కెన్ డూ ఏ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 15 days. ఎంత చెప్పారండి? 15 days. దిస్ ఈజ్ అ టోటల్ నంబర్ ఆఫ్ డేస్. టోటల్ నంబర్ ఆఫ్ డేస్. అండ్ ఇక్కడ చూడు, విమలాకి అండ్ కమలాకి రిలేషన్ ఏమి ఇచ్చారంటే ఎఫిషియన్సీ రిలేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు సార్ అంటే విమల ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దాన్ కమల. 50% మోర్ ఎఫిషియంట్ దాన్ కమల. సో యాజ్ పర్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఇది 100 అయినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందండి? 150. 100, 150. సో రేషియోస్ వైజ్ తీసుకుంటే ఇక్కడ 3 parts, ఇక్కడ ఎన్ని పార్ట్స్ అండి? 2 parts. 3 parts, 2 parts. ఇది ఏంటి బాబు అంటే ఎఫిషియన్సీ. ఏమిచ్చారు? ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఆఫ్ విమల ఈజ్ 3, ఎఫిషియన్సీ ఆఫ్ కమల ఈజ్ 2. ఎఫిషియన్సీ ఆఫ్ విమల ఈజ్ 3, ఎఫిషియన్సీ ఆఫ్ కమల ఈజ్ 2. రైట్. సో జనరల్గా చెప్పి ఉన్నాను, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. మీ ఎఫిషియన్సీ బాగుందంటే ఆ రోజుకి 4-5 వీడియోస్ వినగలుగుతారు. ఎఫిషియన్సీ సరిగ్గా లేదు, మీరు స్లో లెర్నర్ అనుకుందాం, రోజుకి 2 వీడియోస్. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అంతే, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఎఫిషియన్సీ ఉంటే టైం తక్కువ పడుతుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉందంటే టైం ఎక్కువ పడుతుంది. లైక్ దట్ ఎఫిషియన్సీ రేషియో 3:2 అయినప్పుడు, ఎఫిషియన్సీ రేషియో 3:2 అయినప్పుడు టైం రేషియో ఏమవుతుంది సార్ అంటే ఆ 2:3 అవుతుంది. ఎంత అండి? 2:3. రైట్. యాజ్ పర్ క్వశ్చన్ చూడాలా అంటే ఇప్పుడు కమలా గురించి ఇచ్చారు. కమలాకి ఎన్ని డేస్ పడుతుందని చెప్పారు? 15 days టైం పడుతుంది అంటున్నాడు. కమలాకి ఎన్ని డేస్ అండి? 15 days టైం. ఇక్కడ కమలాకి ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 3 parts వచ్చాయి. కమల ఎన్ని పార్ట్స్ అంటే 3 parts. 3 parts వాల్యూ ఎంత ఇచ్చారు? 15 days ఇచ్చారు. 3 parts 15 days ఇస్తే ఆ 2 parts వాల్యూ ఎంత అండి? 10 days. సో విమలాకి ఎంత టైం పడుతుంది? 10 days టైం పడుతుంది. 10 days టైం పడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు సార్ అంటే విమల విల్ టేక్ టు ద సేమ్ వర్క్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ డేస్ విమల విల్ టేక్ టు ద సేమ్ వర్క్. ఎస్ సార్, విమల ఎన్ని రోజులు చేస్తుందని 10 days లో ఫినిష్ చేస్తుంది అనేది మన ఆన్సర్. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. A works twice as fast as B. If B can complete a work in 12 days independently, the number of days in which A and B can together finish the work in. Chunana ekada relation. A works twice as fast as B. A works twice as fast as B. Efficiency గురించి మాట్లాడుతున్నారు. సో A is equal to ట్వైస్ ఆఫ్ బి అని 2b గా తీసుకున్నా. ఏ ఇజ్ ఈక్వల్ టు ఏంటండి? 2b. ఇక్కడ ఎఫిషియన్సీ టైం గురించి మాట్లాడలేదు, ఎఫిషియన్సీ. ఏ ఇజ్ ఈక్వల్ టు ఏంటండి? 2b. సో ఏ బై బి ఇజ్ ఈక్వల్ టు 2/1. ఏ బై బి ఇజ్ ఈక్వల్ టు ఎంతండి? 2/1. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇస్ టు బి దట్ బికమ్స్ వాట్ ఇయర్? 2:1. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇస్ టు బి ఎంతండి? 2:1. ఇక్కడ క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేస్తున్నారు చూడాలా. ఇఫ్ బి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 12 days. సో ఇక్కడ చూస్తే ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం యాజ్ పర్ క్వశ్చన్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇస్ టు బి ఎంత ఇచ్చారండి? 2:1 ఇచ్చారు. ఎంతండి? 2:1. ఎఫిషియన్సీ నథింగ్ బట్ వాట్ ఇయర్? 1 days వర్క్ అని చెప్పి కూడా ఉన్నాను. 1 days వర్క్. ఎఫిషియన్సీ రేషియో 2:1 అయితే, ఎఫిషియన్సీ రేషియో 2:1 అయితే టైం రేషియో షుడ్ బి వాట్ ఇయర్? టైం ఏమవుతుంది అండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది కాబట్టి 1:2. ఎంత అండి? 1:2. 1:2. యాజ్ పర్ క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నాడో చూడు. B can complete a work in how many days? 12 days లో ఫినిష్ చేస్తున్నారు. అంటే B కి 2 parts ఎన్ని డేస్ పడుతుందండి? 12 days పడుతుంది. B కి ఎన్ని పార్ట్స్ అండి? 2 parts 12 days.
2 parts 12 days అయినప్పుడు 1 part ఎంత అండి? 1 part is 6. సో 1 part ఎంత టైం పడుతుందండి? 6 days. సో ఏకి 6 days టైం పడుతుంది, బికి ఎన్ని డేస్ అండి? 12 days టైం పడుతుంది. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది అని అడుగుతున్నాడు. రైట్, ఏ 6 days, బి ఎంత అండి? 12 days. సో టోటల్ వర్క్ ఎంత అండి? 12. 1 days వర్క్ ఇక్కడ ఎంత అండి? 2. 1 days వర్క్ ఎంత అండి? 1. సో 12 by 2 + 1 3, 3 1s 3 4s, హౌ మెనీ డేస్ అండి? 4 days లో వర్క్ చేస్తారు. సో ఇక్కడ చిన్న లాజిక్, ఆ క్వశ్చన్ రీడింగ్ తెలిసినట్లయితే రిమైనింగ్ అంతా ఈజీగానే ఉంటుందండి. రిమైనింగ్ అంతా ఈజీగా ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ 4 days. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ అండ్ కమల్ కెన్ డూ ఎ జాబ్ టుగెదర్ ఇన్ 7 days. Subhash is 7/4 times as efficient as Kamal. The same job can be done by Subhash alone is. Right, Anna? It is also problems on efficiency and Subhash and Kamal can together. Subhash and Kamal ఇద్దరు ఉన్నారండి. వీళ్ళిద్దరు ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తున్నారు అంటే 7 days లో వర్క్ ఫినిష్ చేస్తారు అని చెప్తున్నాడు. అండ్ సుభాష్ కి కమల్ కి ఒక ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు. ఆ సుభాష్ ఈజ్ ఈక్వల్ టు 7/4 times ఆఫ్ కమల్. సుభాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్? 7/4 times ఆఫ్ కమల్. సో ఆ సుభాష్ టు కమల్ రేషియో ఏమవుతుంది సార్ అంటే 7/4 వస్తుంది. ఏమొస్తుందండి? 7/4. సుభాష్ టు కమల్ రేషియో ఎంతండి? 7/4. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఆ సుభాష్ ఈ 7, ఎఫిషియన్సీ ఆఫ్ కమల్ ఈస్ వాట్ ఇయర్? 4. ఎఫిషియన్సీ అంటే ఏం చెప్పి ఉన్నానండి? 1 days వర్క్ అని చెప్పి ఉన్నాను. సో 1 days వర్క్ ఆఫ్ సుభాష్ ఈస్ 7, 1 days వర్క్ ఆఫ్ కమల్ ఈస్ 4. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తున్నారని చెప్తున్నారు? 7 days లో వర్క్ ఫినిష్ అవుతుంది. రైట్, 1 days వర్క్ ఆఫ్ సుభాష్ 7, 1 days వర్క్ ఆఫ్ కమల్ 4. ఇద్దరు కలిసి 1 day 7 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 11. ఎంతండి? 11. సో ఇద్దరు కలిసి 1 day లో 11 papers రాస్తున్నారు. ఇలా 7 days రాస్తే వర్క్ ఫినిష్ అవుతుంది అని చెప్తున్నారు. అలాంటప్పుడు టోటల్ వర్క్ బికమ్స్ వాట్ ఇయర్? 11 × 7 దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఇయర్? 77. సో యువర్ టోటల్ వర్క్ ఇస్ వాట్ ఇయర్? 77. టోటల్ వర్క్ 77. ఈ 77 వర్క్ ని ఎవరు చేయాలని అడుగుతున్నాడు క్వశ్చన్ లో అంటే సుభాష్ అలోన్ అంటున్నాడు. సుభాష్ 1 days వర్క్ ఇస్ 7. సుభాష్ 1 day 7 అయినప్పుడు 77 వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 77/7, 7 1s 7 11s. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఇయర్? 11 days. సో సుభాష్ అలోన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 11 days. ఇన్ కేస్ కమల్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడిగినప్పుడు ఏం చేస్తారు సార్ అంటే 77/4 అని చెప్తాం. 77/4. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, మయాంక్ కెన్ డూ 50% వర్క్ మోర్ దాన్ శశాంక్ ఇన్ ద సేమ్ టైమ్. Mayank can do 50% work more than Shashank in the same time. Shashank alone can do a piece of work in 30 hours. Shashank started working and he had already worked for 12 hours when Mayank joined with him. How many hours should Shashank and Mayank work together to complete the remaining work? సో జనరల్గా డేస్లో డిస్కస్ చేసాము, ఇక్కడ అవర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ మయాంక్ శశాంక్ వీళ్ళ ఇద్దరు ఎఫిషియన్సీస్ ఇచ్చినారు చూడండి. ఎఫిషియన్సీస్, మయాంక్ కెన్ డూ 50% వర్క్ మోర్ దాన్ శశాంక్ ఇన్ ద సేమ్ టైమ్. సో కంపారిటివ్ శశాంక్తో కంపేర్ చేస్తే మయాంక్ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని చెప్తున్నాడు? 50%. సో మయాంక్ శశాంక్ ఎఫిషియన్సీస్ రేషియో ఏ విధంగా వస్తుందండి? వీడితో కంపేర్ చేస్తే వీడి 50% ఎక్కువ. 50% అంటే 1/2. ఇక్కడ 2 parts, ఇక్కడ ఎన్ని parts అండి? 3 parts. మోర్ అంటున్నాడు కాబట్టి 2 + 1 ఎంత అండి? 3. ఇది ఏంటి బాబు సార్ అంటే ఎఫిషియన్సీ. So efficiency of Mayank is 3, efficiency of Shashank is 2. ఫస్ట్ స్టేట్మెంట్ మీనింగ్ అండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడు. Shashank alone can do a piece of work in how many hours?
30 hours. Actually, Shashank 1 hour work ఎంతండి 2. యాక్చువల్లీ శశాంక్ 1 hour వర్క్ ఎంతండి 2. ఇన్ కేస్ శశాంక్ ఒక్కడే అయితే 1 hourలో 2 పేపర్స్ చొప్పున 30 hours వర్క్ చేస్తే ఆ వర్క్ ఫినిష్ అవుతుంది అంటున్నాడు. సో 1 hour వర్క్ 2, 1 hour వర్క్ 2 అయినప్పుడు 30 hours చేస్తున్నాడు కదండి. 1 hour 2 అలా 30 hours చేస్తే వర్క్ ఫినిష్ అవుతుంది అంటున్నాడు. సో 2 into 30 becomes what here? 60. సో యువర్ టోటల్ వర్క్ ఈజ్ వాట్ here? 60. యువర్ టోటల్ వర్క్ ఎంతండి? 60. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మయాంక్ ఎంత ఇచ్చారు? 3. ఎఫిషియన్సీ ఆఫ్ శశాంక్ ఎంతండి? 2. మయాంక్ 3 అండ్ శశాంక్ ఎంతండి? 2. యాజ్ పర్ ఒక సింగిల్ స్టేట్మెంట్ నుంచి ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఎఫిషియన్సీ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందో చూడు. శశాంక్ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఈ హ్యాడ్ ఆల్రెడీ వర్క్డ్ ఫర్ 12 hours. జనరల్గా ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేయలేదండి. బట్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్లో ఏం చెప్తున్నారంటే ఓన్లీ శశాంక్ స్టార్ట్ చేశాడు అంటున్నాడు. ఎవరు స్టార్ట్ చేశారు? శశాంక్. శశాంక్ 1 hour వర్క్ ఎంతండి? 2. శశాంక్ 1 hour వర్క్ ఎంతండి? 2. 1 hour 2 పేపర్స్ రాస్తాడు. అలా ఎన్ని అవర్స్ రాస్తాడు ఒక్కడే అంటే ఆ 12 hours వర్క్ చేశాడు. ఎంతండి? 12. 1 hour 2 అయినప్పుడు 12 hours అంటే ఇంటూ 12 ఇంటూ 12. 12 2s ఎంతండి? 24. టోటల్ ఎన్ని పేపర్స్ బాబు? 60 పేపర్స్. 60 పేపర్స్లో 24 పేపర్స్ ఓన్లీ శశాంక్ చేస్తున్నాడు. అప్పటి వరకు మయాంక్ లీవ్లో ఉన్నాడు. రైట్. సో 60లో 24 పేపర్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 36 పేజెస్ ఉంటుంది. ఎంతండి? 36 పేపర్స్. ఇప్పుడు ఎవరు జాయిన్ అవుతున్నాడు? మయాంక్ వచ్చి మనతో జాయిన్ అవుతున్నాడు. ఎవరితో అండి? శశాంక్తో జాయిన్ అవుతున్నారు. ఓకే, ఇప్పటి నుంచి ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. మయాంక్ 1 hour వరకు 3, శశాంక్ 1 hour వరకు 2. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఆ 3 + 2 ఎంతండి? 5. సో 1 hour వర్క్ ఆఫ్ మయాంక్ అండ్ శశాంక్ బికమ్స్ వాట్ ఇయర్? 5. 1 hour 5 పేపర్స్. ఆ టోటల్ ఎంత వరకు ఉంది? రిమైనింగ్ వరకు 36 పేపర్స్ ఉంది. ఈ 36 1 hour 5 చేస్తే 5 1s 5 7s 7.2. రిమైనింగ్ వర్క్ డన్ బై శశాంక్ అండ్ మయాంక్ ఇన్ హౌ మెనీ డేస్? 7.2 days. 7.2 days. I think so it's clear. 7.2 days, 7.2 hours అండి. Sorry, 7.2 hours. I think so it's clear. Next question. A can cultivate 2/5 of land in 6 days and B can cultivate 1/3 of same land in 10 days. Working together, A and B can cultivate 4/5 of land in how many days? Right. So ratio proportions perfect గా తెలిస్తే చాలా సింపుల్ గా ఉంటుందండి. ఆ మీనింగ్స్ కూడా తెలియాలి. ఇక్కడ చెప్తున్నాను చూడన్న, ఏ 2/5 ఆఫ్ ల్యాండ్ ఏ కెన్ కల్టివేట్ 2/5 ఆఫ్ ల్యాండ్ ఇన్ హౌ మెనీ డేస్? 6 days. సో 2/5 ఆఫ్ ల్యాండ్ ని ఎన్ని రోజులు అండి? 6 days టైం పడుతుంది. 6 days. టోటల్ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 5 parts. 5 parts లో ఆ 2 parts వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 6 days. మనం చెప్పి ఉన్నామండి, చాలా క్లియర్ గా మీనింగ్స్ చెప్పి ఉన్నాను. టోటల్ 5 parts ఇక్కడ రాస్తున్నాను చూడు. 1 2 3 4 5 parts. టోటల్ 5 parts లో ఈ 2 parts అనుకున్నాం. ఈ 2 parts వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి? 6 days పట్టింది. 2 parts ఎంతండి? 6 days. సో 2 parts 6 days అన్నప్పుడు 5 parts becomes question mark. 2 1s 2 3s 15 days. ఎంతండి? 15 days. సో ఏ ఒక వర్క్ ని చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్తున్నారండి? 15 days. ఇక్కడ చూడు, టోటల్ 5 parts. 5 parts లో 2 parts చేయడానికి 6 days టైం పడితే 5 parts చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 15 days టైం పడుతుంది. సో ఏ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అండి? 15 days లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వాట్ అబౌట్ బి? బి గురించి కూడా అలా మెన్షన్ చేస్తున్నాడు. 1/3 ఆఫ్ ల్యాండ్. బి 1/3 ఆఫ్ ల్యాండ్. 1/3 ఆఫ్ ల్యాండ్ ఇన్ హౌ మెనీ డేస్? 10 days. సో 1 part 10 days అయినప్పుడు 3 parts చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 30 days పడుతుంది. 3 parts చేయడానికి ఎంత అండి? 30. సో ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. ఆ బి కెన్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అండి? 30 days. A can complete that work in 15 days. B can complete that work in
30 days. సో రెగ్యులర్ స్టోరీ. కామన్ వర్క్ ఎంత అండి? కామన్ వర్క్ 15 కి 30 కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 30. వన్ డే వర్క్ ఈజ్ 2, వన్ డే వర్క్ ఈజ్ 1, వన్ డేస్ వర్క్ ఈజ్ 1. ఇక్కడ క్వశ్చన్ లో ఆ టోటల్ వర్క్ అడగడం లేదు, టోటల్ వర్క్ అడగలేదు. ఏమడుగుతున్నాడు? 4/5 ఆఫ్ ది వర్క్ మాత్రమే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నా అండి? 4/5. టోటల్ వర్క్ ఎంత అండి? 30. ఈ 30లో 4/5 ఆఫ్ ది వర్క్ మాత్రమే చేయాలి కాబట్టి 4/5 ఆఫ్ 30, 4/5 ఆఫ్ 30, 5 1s 5 6 ఆ 4 6 ఎంత అండి? 24. సో 4/5 ఆఫ్ ల్యాండ్ ఎంత వస్తుందండి? 24. ఈ 24 వర్క్ ని ఎవరెవరు సాల్వ్ చేయాలి? ఏ అండ్ బి ఇద్దరు చేయాలి. ఏ 1 days వర్క్ 2, బీస్ 1 days వర్క్ ఇస్ 1. ఆ 2 + 1 ఎంత అండి? 3. 24 పేపర్స్, 24/3, 3 1s 3 8s 3 8s. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ హియర్? 8 days. 8 days. సో ఈ పాయింట్ మీకు తెలిసినట్లయితే చాలా సింపుల్ గా ఉంటుంది. 2/5 ఆఫ్ 5 parts లో 2 parts. 2 parts చేయడానికి 6 days పడితే ఫుల్ వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది? 15 days. ఇక్కడ కూడా అంతే అండి. 1 part చేయడానికి 10 days పడితే 3 parts చేయడానికి ఎంత అంటే 30 days. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ 2/3 జాబ్ ఇన్ 6 days. ఏ నెక్స్ట్ ఎవరు ఇచ్చారు అండి? బి కూడా ఇచ్చారు అండ్ సి కూడా ఉంది. రైట్. సో ఏ కెన్ కంప్లీట్ 2/3 జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ అండి? 6 days. సో 2/3 జాబ్ ఇన్ హౌ మెనీ డేస్? 6 days. ఎవరి గురించి అండి? ఇది ఏ గురించి. ఏ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 2/3 జాబ్ 6 days. ఫుల్ జాబ్ నథింగ్ బట్ 2 parts 6, 2 parts 6, 1 part 3, 3 parts ఎంత అండి? 9 days. సో ఫుల్ జాబ్ ఎంత టైం పడుతుందండి? 9 days పడుతుంది. అండ్ బి గురించి మాట్లాడితే 1/3 ఆఫ్ జాబ్ ఇన్ 8 days. 1/3 జాబ్ ఎంత అండి? 8 days. 1/3 జాబ్ 8 days. సో 1 part 8 days అయినప్పుడు 3 parts ఎంత అండి? 24 days. 24 days. నెక్స్ట్ సి. 3/4 ఆఫ్ ది వర్క్. 3/4 ఆఫ్ ది వర్క్ హౌ మెనీ డేస్? 12 days. 3 parts 12 days. 1 part 3 days. 4 parts 16 days. 16 days. So A can complete a work in 9 days. B can complete that work in 24 days. C can complete that work in 16 days. So 9 days, 24 days, 16 days. Next, ఏం చెప్తున్నాడు చూడు. All of them work together for 4 days and then A and C quit. How long will it take for B to complete the remaining work alone? Right. Sir, ఆ 2/3 జాబ్ ఏకి 2/3 జాబ్ చేయడానికి 6 days పడితే ఫుల్ జాబ్ చేయడానికి 9 days పడుతుంది. బికి 1/3 జాబ్ చేయడానికి 8 days పడినప్పుడు ఫుల్ జాబ్ ఎంత అండి? 24 days. సికి 3/4, 3 parts చేయడానికి 12 days అయినప్పుడు 4 parts ఎంత అండి? 16 days. ఎస్, టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. 9 కి 24 కి 16 కి టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలంటే ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ కదండి. 24th టేబుల్ రావాలి, 9th టేబుల్ రావాలి, 16th టేబుల్ రావాలి. సో 24 4s 96 వర్కౌట్ అవుతుందా? లేదు. 16 6 96, 24 4s 96. బట్ 9 తో 96 పోతుందా? పోదు. అండ్ 144 చూద్దాం. 144 16 9s 144. 24 6 144. 16 9s 144. 16 9s 144. ఇవన్నీ ఏంటి బాబు? 1 days వర్క్. 1 day పర్ డే వర్క్ అని చెప్పి ఉన్నాం కదా. పర్ డే వర్క్. వాట్ అబౌట్ దిస్? టోటల్ నంబర్ ఆఫ్ డేస్. సో యువర్ టోటల్ వర్క్ ఈజ్ 144. ఈ 144 వర్క్ ని ఎవరెవరు స్టార్ట్ చేశారు? 3 members కలిసి స్టార్ట్ చేశారు. ఓకే, ఏ 1 days వరకు 16, బీస్ 1 days వరకు 6, సీస్ 1 days వరకు is 9. సో 6 + 6 12, 12 + 9 నథింగ్ బట్ 21. సో 2 + 1 ఎంత అండి? 3, 31. సో 1 days వర్క్ ఆఫ్ ఏబిసి ఎంత అండి? 31. ఇలా 3 members కలిసి ఎన్ని రోజులు పని చేశారని చెప్తున్నారు? 4 days వర్క్ చేశారు. సో 1 days వర్క్ 31 అయినప్పుడు 4 days వర్క్ 4 1s 4, 4 3s 12, 4 3s 12. సో 124 వర్క్ అయిపోయింది.
ఈ వర్క్ అయిన తర్వాత ఎవరెవరు లెఫ్ట్ అవుతున్నారు, ఏబిసిలో ఎవరెవరు లెఫ్ట్ అవుతున్నారు సార్ అంటే ఏసీ క్విట్ అవుతున్నారు. ఏసీ క్విట్ అవుతున్నారు. ఎవరున్నారు ఇక్కడ, బి మాత్రమే ఉన్నాడు. ఎవరున్నారండి, బి మాత్రమే ఉన్నారు. యాక్చువల్లీ టోటల్ వర్క్ ఎంత, 144. 144 లో 124 వర్క్ ఫినిష్ అయింది కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, 20. ఈ 20 వర్క్ ని ఎవరు చేయాలి, బి అలోన్ గా చేయాలి. ఎందుకంటే ఏసీ వెళ్ళిపోయినారు కాబట్టి. బి వన్ డే వర్క్ ఎంత, 6. సో 20/6 దట్ ఈస్ ఈక్వల్ టు 6 1s 6 3s 2/6 దట్ ఈస్ ఈక్వల్ టు 3 1/3 days. 3 1/3 days. So remaining work done by B in how many days అండి, 3 1/3 days, that is 3.33 days అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. I think so it's clear. Thank you.